దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తనున ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 239. క్రాంతిని తీసుకుని గోల్డ్ షాప్కి వచ్చిన సూర్య ఒక రింగ్ కొని తన వేలికి పెడుతుంటే, మంచివాడివి అనిపించుకోవడానికి ఈ గిఫ్ట్ కొనిస్తున్నావా అని అడుగుతుంది క్రాంతి. కాదు, నువ్వు ఏ ఉద్దేశంతో షర్ట్ నాకు గిఫ్ట్గా ఇచ్చావో నేను ఆ ఉద్దేశంతో నీకు రింగ్ గిఫ్ట్గా ఇస్తున్నాను అంటూ తనకి రింగ్ పెట్టాడు. నేను నీకు షర్ట్ ఇచ్చినప్పుడు దానిని నేలకేసి కొట్టావు కదా. ఇప్పుడు నేను కూడా ఈ రింగ్ని నేలకేసి కొడితే ఏం చేస్తావు అని అడుగుతుంది. నువ్వు నాలాగా నేలకేసి కొట్టవు అంటాడు నమ్మకంగా. అంత నమ్మకం ఏంటి అని అడుగుతుంది. నువ్వు నా అంత మూర్ఖురాలివి కాదు అని నా నమ్మకం అంటాడు నవ్వుతూ. ఓహో, ఇలా మాట్లాడితే నేను ఈ గిఫ్ట్ని తిరస్కరించను అని అనుకుంటున్నావా? నేను ఈ గిఫ్ట్ని నేలకేసి కొట్టకపోయినా తీసి నీ చేతిలో మాత్రం పెట్టగలను అంటూ ఆ రింగ్ తీయబోతుంటే, ఆగాగు అంటూ ఆ రింగ్ తీయనివ్వకుండా తన చేయి పట్టుకొని ఆపుతాడు. ఎందుకు ఆపావు అంటూ కోపంగా చూస్తుంది. ఒకవేళ ఈ రింగ్ తీసి నా చేతిలో పెట్టావే అనుకో, ఆఫీస్ వర్క్లో నీకొచ్చే డౌట్స్ని నేను క్లియర్ చేయను. అదే ఈ రింగ్ పెట్టుకున్నావే అనుకో, నువ్వు అర్ధరాత్రి లేచి ఆఫీస్ వర్క్ డౌట్స్ క్లియర్ చేయమని అడిగినా చేస్తాను. ఇది అడ్డు పెట్టుకొని బెదిరిస్తున్నావా అని అడిగితే, కళ్యాణ్ గారు మంచి మనసుతో నీకు ఆ పోస్ట్ ఇచ్చారు. వారు నీకు ఇచ్చిన పోస్ట్కి గౌరవిస్తూ వర్క్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటే, వారు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. సో, వారి కోసమేనా కాస్త నీ అహాన్ని చంపుకుంటే మంచిది అంటాడు. అమ్మో, సూర్య చెప్పింది నిజమే. నన్ను నమ్మి కళ్యాణ్ గారు ఆ పోస్ట్ ఇచ్చినందుకు నేను ఆ పోస్టులో నిలదొక్కుకోవాలి అంటే ఖచ్చితంగా నాకు సూర్య సహాయం కావాలి అని మనసులో అనుకొని రింగ్ వైపు చూస్తుంటుంది. తన ఆలోచన పసిగడుతున్న సూర్య మనసులో ఆనందపడుతూ, ఇప్పుడు చెప్పు, ఏ నిర్ణయం తీసుకుంటావు అని అడుగుతాడు. అంటే ఇక్కడ నా అహాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదులే. ఎంతైనా నువ్వు కష్టపడి నాకు రింగు కొని పెట్టావు కదా. ఆ ఉద్దేశంతో ఉంచుకుందామని అనుకుంటున్నానులే అంటుంది పక్క చూపులు చూస్తూ. తను అలా తడబడుతూ అంటున్న మాటల్లో భావాన్ని అర్థం చేసుకొని, నా కష్టానికి అంత విలువ ఇస్తుంటే నాకు ఇంకా మంచిది అంటూ రింగు పెట్టిన తన చెయ్యిని చేతిలోకి తీసుకొని ఆ చెయ్యిని పెదవుల వరకు తెచ్చుకొని సున్నితంగా తన చెయ్యి మీద పెదవుల ఆనిచ్చి ముద్దు పెడతాడు. ఆ ముద్దుకి క్రాంతి కొన్ని క్షణాలు తన మనసుకు తెలియకుండానే పరవశించిపోతుంది. కాని సూర్య మీద ఉన్న అనుమానపు పొరలతో ఆ పరవశంలో ఎక్కువసేపు ఉండలేక వెంటనే చెయ్యి వెనక్కి లాక్కొని, నువ్విచ్చిన గిఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ఎలా పడితే అలా ముద్దులు పెడతానంటే ఒప్పుకుంటాననుకుంటున్నావేమో. ఈ పప్పులేవి నా దగ్గర ఉడకవు అంటుంది కోపంగా. తన కోపానికి సూర్య నవ్వుతూ తన 2 భుజాల మీద చేతులు పెట్టి, అంత కోపం తెచ్చుకోకు శ్రీమతి గారు. మరీ బీపీ పెంచుకున్న ఆరోగ్యానికి మంచిది కాదు అంటాడు. కాని క్రాంతి కోపం అంత ఈజీగా తగ్గదు కదా. భుజాల మీద పెట్టిన చేతుల్ని విసిరిగా తొలగించి, నువ్వు రింగ్కి డబ్బులు పే చేస్తే ఇక మనం వెళ్ళిపోదాం అంటుంది. సరే పద అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ రింగ్కి బిల్ పే చేసి తనని తీసుకుని వస్తుంటే, ఆ రింగ్కి అమౌంట్ కూడా ఎక్కువ అయ్యేసరికి క్రాంతి కాస్త బాధపడుతూ, నీకసలే ఆటో యాక్సిడెంట్ అయి డబ్బులతో ఇబ్బంది పడుతున్నావు కదా. ఇలాంటి టైంలో గోల్డ్ రింగ్ ఎందుకు కొనిపెట్టావు అని అడుగుతుంది. పర్వాలేదులే, మన పెళ్ళయ్యాక ఈ గిఫ్ట్ నీకు ఎప్పటినుంచో ఇవ్వాలి అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది అంటూ వచ్చి బైక్ స్టార్ట్ చేస్తే, క్రాంతి వచ్చి వెనుక కూర్చొని, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అని అడుగుతుంది. ఫస్ట్ షో సినిమాకి టికెట్స్ బుక్ చేశాను. పద, మంచి లవ్ మూవీ చూద్దాం అంటూ వెళ్తుంటారు. కళ్యాణ్, మైథిలి వాళ్ళకి ఎదురుగా కూర్చున్న అర్జున్ గుమ్మం వైపే చూస్తుంటే, సర్ప్రైజ్ అని చెప్పి అటు చూస్తున్నావేంటి అర్జున్? ఇంతకి ఏంటి ఆ సర్ప్రైజ్
అని అడుగుతాడు కళ్యాణ్. త్వరగా ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పొచ్చు కదా అర్జున్ అంటూ పాపని ఎత్తుకున్న మైథిలి కూడా అడుగుతుంటుంది. ఈ మామ చెప్పడని అర్థమైందమ్మా. కాసేపు వెయిట్ చేస్తే ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుస్తుందేమోలే అంటాడు కళ్యాణ్ మైథిలి మధ్య కూర్చున్న చెర్రీ. అలా అంటూ ఉండగానే ఆర్య లగేజ్తో లోపలికొచ్చాడు. అదిగో అదే సర్ప్రైజ్ అంటూ అర్జున్ వచ్చిన ఆర్యని చూపిస్తాడు. సడన్గా ఆర్య రావడం చూసి నిజంగానే కళ్యాణ్ మైథిలి చెర్రీ సర్ప్రైజ్ పొందుతుంటారు. వారిని చూడగానే ఆర్య కూడా ఆ క్షణం షాపులో సాక్షికి తనకు జరిగిన గొడవ గురించి మర్చిపోయి వాళ్ళందరినీ చూసి నవ్వుతుంటాడు. రే ఆర్య, ఫంక్షన్కి వస్తామనుకుంటే ముందే వచ్చి నిజంగానే మాకు సర్ప్రైజ్ ఇచ్చావు అంటూ కళ్యాణ్ వెళ్ళి ఆర్యాని హక్ చేసుకుంటాడు. సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని నేను మీకు చెప్పలేదు కళ్యాణ్ అంటాడు ఆర్య కళ్యాణ్ని హక్ చేసుకుని. ఆర్య అంకుల్ అంటూ చెర్రీ నవ్వుతూ దగ్గరికి వెళ్తే ఆర్య చెర్రీని ఎత్తుకొని గట్టిగా ఒక ముద్దు పెట్టి, నువ్వు యూఎస్ నుండి ఇండియా వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను చెర్రీ అంటాడు. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను అంకుల్ అంటాడు చెర్రీ. ఈలోపు మైథిలి పాపని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, నిజంగానే భలే సర్ప్రైజ్ ఇచ్చావు ఆర్య అంటుంది. ఆర్య నవ్వుతూ పాపని డైరెక్ట్గా చూసి ఆనందపడుతూ చెర్రీని కిందికి దింపి, బుజ్జిగ్రాని అంటూ మైథిలి దగ్గర నుండి పాపని చేతుల్లోకి తీసుకుంటాడు. పాపని ఆత్మీయంగా చూసి, నిజంగానే పాప గ్రానీ పోలికలతోనే ఉంది కళ్యాణ్ అంటూ పాపకి సున్నితంగా ముద్దు పెడతాడు. ఆర్యని చూసి బుజ్జి గ్రానీ కూడా చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది. ఇలా కాసేపు ఆర్య పాపని ముద్దు చేసి తిరిగి మైథిలికి అందిస్తుండగా అర్జున్ నవ్వుతూ ఆర్య ముందుకొచ్చి, వెల్కమ్ టు ముదిరిపోయిన బెండకాయ అంటాడు. అసలే ఆ వార్డుకి చిర్రెత్తిపోయి ఉన్న ఆర్య ఆ అర్జున్ కూడా అలా పిలిచేసరికి కోపంగా చూస్తూ, నువ్వు పెట్టిన ఈ పేరు ఎంతలా మారుమోగిపోతుందో తెలుసా? ఆ అమ్మాయి ఇవాళ నన్ను ఒక్క ఆట ఆడుకుంది అంటాడు చిరాగ్గా. అమ్మాయా? ఎవరు ఆ అమ్మాయి? ఏం జరిగింది అని అడుగుతాడు కళ్యాణ్. అదే ఆ ఫ్లైట్లో నీకు పరిచయమైందని చెప్పావే ఆ సాక్షి. యుఎస్లో షాపింగ్ చేయటం కుదరక ఇక్కడ ఫ్లైట్ దిగగానే షాపింగ్కి వెళ్ళాను అంటూ వాళ్ళ మధ్య అక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్తుంటాడు. అది విని చెర్రీతో సహా అందరూ నవ్వుతుంటారు. అందరూ నవ్వటం ఏమో కానీ చెర్రీ నవ్వుతుంటే ఆర్య ఆశ్చర్యపోతూ, నీకేం అర్థమైందని నవ్వుతున్నావు చెర్రీ అని అడుగుతాడు. ముదిరిపోయిన బెండకాయ అంటే నాకు పెద్దగా అర్థం కాలేదు కానీ ఆ రౌడీ బేబీ నా పప్పీసేం చూసినప్పుడు మీలాగే ఫీల్ అయ్యాను అంకుల్ అంటాడు నవ్వుతూ. ఓహో, నా బాధ నీకు అలా అర్థమైందా? ఇద్దరం ఇలా ఫీల్ కావటానికి నాకు జోడీ నువ్వు కూడా ఉన్నావన్నమాట అంటాడు ఆర్య. జోడీ చేసుకోవాల్సింది ఈ హైబ్రిడ్ బాయ్ని కాదు, నీకు సరిపడా అమ్మాయిని జోడీ చేసుకుంటే నేను నీకు పెట్టిన పేరు మాసిపోతుంది అంటాడు అర్జున్. దొరికినప్పుడు చేసుకోక తప్పుతుందా? కానీ ఆలోపే ముదిరిపోయిన బెండకాయ అంటూ ఒక్కొక్కరు నా దుంప తెంచుతున్నారు అంటాడు ఆర్య చిరుకోపం ప్రదర్శిస్తూ. రాములమ్మ అందరికీ కాఫీలు అందిస్తూ, ఎవరో జోడి ఎందుకు ఆర్యాబాబు, ఆ షాపులో మిమ్మల్ని ఏడిపించిందే ఆ సాక్షి మీడని పెళ్లి చేసుకోండి, ఒక పని అయిపోతుంది అంటుంది. చిచి, నన్ను ఏడిపించిన ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? దానికి నాలాంటి వాడు కాదు, 3 సార్లు తన్నే మొగుడు రావాలి, అప్పుడు గాని తన మీద నాకు కసి తీరదు అంటాడు కోపంగా. ఆర్య మాటలకి అందరూ నవ్వుతూ కాఫీ తాగుతుంటారు. ఇక సూర్య క్రాంతి మూవీ చూస్తూ కూర్చుంటారు. రొమాంటిక్ సీన్స్ వస్తుంటే సూర్య ఆ సీన్స్లో మునిగిపోయి క్రాంతి చేతిని చేతిలోకి తీసుకుని వేలు దూర్చి పట్టుకుంటాడు. ఏయ్, నువ్వు సినిమా చూడడానికి వచ్చావా లేక ఇలా నా చెయ్యి పట్టుకోవడానికి వచ్చావా అని అడుగుతుంది క్రాంతి కోపం తెచ్చుకుంటూ. నీ చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ సినిమా చూడటానికి వచ్చాను
అంటూ తన చేతి మీద ముద్దు పెట్టుకుంటాడు. సూర్య అల్లరికి క్రాంతి కోపంగా చెయ్యి వెనక్కి తీసుకోబోతుంటే సూర్య అంతకన్నా గట్టిగా చెయ్యి పట్టుకొని, నీకు వర్క్లో డౌట్స్ క్లియర్ చేయాలా వద్దా అని అడుగుతాడు. ఇది మరీ బాగుంది. ప్రతిదానికి వర్క్ డౌట్స్ అడ్డు పెట్టుకుంటావా ఏంటి అని అడుగుతుంది. నేను చెప్పిన మాట వినడం లేదు కదా, మరి అడ్డు పెట్టుకోక ఏం చేయను అంటాడు సూర్య. అసలు నీతో కూర్చొని సినిమా చూస్తుంటే నాకేం గుర్తొస్తుందో తెలుసా అని అడుగుతుంది క్రాంతి. ఏం గుర్తొస్తుంది? అప్పుడప్పుడు నేను నీతో చేసిన రొమాంటిక్ సీన్స్ గుర్తొస్తున్నాయా అని నవ్వుతూ కుతూహలంగా అడుగుతాడు. అవును, రొమాంటిక్ సీన్స్ గుర్తొస్తున్నాయి, కానీ నువ్వు నాతో చేసిన రొమాంటిక్ సీన్స్ కాదు అంటుంది. మరి అని అడుగుతాడు అర్థం కానట్టుగా చూస్తూ. ఆ జెస్సిని తీసుకుని సినిమాకి వెళ్ళటానికి ఆఫీస్లో నాతోనే ఎన్నోసార్లు సినిమా టికెట్స్ బుక్ చేయించుకున్నావు కదా, తనని తీసుకుని సినిమాకొచ్చి ఇలాగే పక్కపక్క సీట్లో కూర్చొని తన చేయి పట్టుకొని తన చేతి మీద ముద్దు పెట్టుకుని సీన్స్ ఊహించుకుంటూ ఉంటేనే ఒళ్ళంతా రగిలిపోతుంది అని అంటుంది. దేవుడా అంటూ సూర్య నీరసించిపోయి, నేను నీతో ఆ టైంలో తక్కువ ఓవరాక్షన్ చేయలేదని నాకు బాగా అర్థమవుతుంది క్రాంతి. అప్పుడు నేను చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు నా మెడకి కరెక్ట్గా చుట్టుకుంటుంది. నేను రెచ్చగొట్టడం కోసం నీతో సినిమా టికెట్స్ బుక్ చేయించుకోవడం, తనతో కలిసి సినిమాకి రావడం వరకు ఓకే, కానీ ఎప్పుడు కూడా తనని ఇలా కిస్ చేయలేదు అంటాడు. ఆహా! ఇప్పుడు నువ్వు చెప్పేది నన్ను నమ్మమంటావా? అయినా బెడ్ మీద బరి తెగించి పడుకున్నాక కిస్ చేసుకోవడం ఒక విషయమా అంటూ కోప్పడుతుంది. అయ్యో దేవుడా! ఇలాంటి అనుమానపు పెళ్ళం నాకు అంటగట్టావేంటి భగవంతుడా అని. చూడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా ఇద్దరి మధ్య రిలేషన్ లేదు అనేది పచ్చి నిజం అని సూర్య అంటూ ఉండగా క్రాంతి ఆ మాటకి కోపంతో అడ్డుపడబోతుంటే, ఆగాగు, నన్ను పూర్తిగా మాట్లాడనివ్వు. జెస్సీతో కలిసి నేను సినిమాకు వచ్చిన మాట నిజమే, కానీ ఎప్పుడు తనతో కలిసి సినిమాకొచ్చినా నేను ఆఫీసులోనే కూర్చోబెట్టి వచ్చాను. అది నీకు తెలుసు కదా. నేను తన పక్కన కూర్చున్న సినిమా చూడకుండా ఆఫీస్ సీసీ కెమెరా ద్వారా నా ఫోన్లో నిన్నే చూస్తూ కూర్చునేవాణ్ణి అంటాడు. ఆహా! అబద్ధాలు చక్కగా అలటం నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి సూర్య అంటుంది కోపంగా. నేను చెప్పినా నువ్వు నమ్మవని తెలిసినా కూడా నీకు చెప్పాను చూడు, నాది తప్పు. ఇక నోరు మూస్తే సినిమా చూద్దాం బంగారం అని సూర్య రిక్వెస్ట్ చేస్తుంటే, అయ్యో, నోరు ముయ్యొద్దు. ఆ సినిమా కంటే మీ స్టోరీనే బాగుంది. మీ గొడవని కంటిన్యూ చేయండి అంటారు అప్పటి వరకు వీళ్ళ గొడవ అంతా వింటున్న పక్క ఆడియన్స్. ఆ మాటలు విని సూర్యక్రాంతి చుట్టూ చూసేసరికి అక్కడ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా చూడటం వదిలేసి వీళ్ళనే చూస్తుంటారు. సరిపోయింది అంటూ సూర్య తల పట్టుకుంటే, నీకంతే కావాలి అంటుంది క్రాంతి కోపంగా చూస్తూ. నిన్ను అంటూ తన భుజం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంటింటి రామాయణం అనే పేరు ఊరికనే వచ్చిందా? ప్రతి ఇంట్లో కూడా ఒక కథ ఉంటుంది. ఇంట్లో కథలు మామూలే కాబట్టి మమ్మల్ని చూడటం మానేసి ఆ సినిమా చూడండి అంటూ అందరికీ లైట్ వార్నింగ్ ఇస్తాడు సూర్య. అంతేలే, ఒకప్పుడు మా ఆవిడ కూడా నన్ను ఇలాగే అనుమానించేది అని ఒకరు, ఈ మధ్యన మా ఆయన మీద కూడా నాకు అనుమానాలు పెరుగుతున్నాయి అని పక్కనే కూర్చున్న ఆవిడ వాళ్ళ ఆయనకి సెటైర్ ఇస్తూ తిరిగి సినిమా చూడటం మొదలు పెడతారు. సూర్య చేయి మాత్రం ఇంకా క్రాంతి భుజం మీదే ఉంటే, నన్ను వదులు అని అంటుంది. సూర్య నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఇక గొడవ పెట్టుకోకుండా సినిమా చూడు అంటూ తనని వదిలేస్తాడు. సూర్య పెట్టే ప్రతి ముద్దుకి కూడా క్రాంతి హృదయం ఒక్కలా స్పందిస్తూ ఉంటే సూర్యాని కన్ను రెప్ప కొట్టకుండా చూస్తుంటుంది. చూడమన్నది సినిమా కాని నన్ను కాదు అంటాడు సూర్య సినిమా వైపు చూస్తూ. అది విని తమాయించుకొని తిరిగి సినిమా వైపు చూస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.